దేవుడు రోజు, లగ్గం రోజు, మళ్ళా బండ్ల రోజు, మళ్ళా దేవుడు వచ్చే రోజు, 3 రోజులు మేడం. మబ్బుల 4 గంటలకు లేవాలి, అలుకు శాంతి చల్లాలి, దొంగతనం పెండేసుకుపోవాలి, సిద్ధబాయికి వెళ్ళి పెండేసుకుపోవాలి. 3 గంటలకు లేచి అడిగి ఎవరైనా నేర్గింది కూడా కనబడదు మాకు. అదంతా వేసుకుపోవాలి మేడం. వేసుకుపోయి శాంతులు చల్లి, ముగ్గులు పెట్టి, గొబ్బెమ్మలు పెట్టి, అన్ని పెట్టి, ఆడ మీద పువ్వులు పెట్టి, గరక పెట్టి, ధాన్యాలు పోసి అంతా చేసి మళ్ళా గొబ్బెమ్మల చుట్టూ కుంకుమ, పసుపు, బొట్టు పెట్టాలి. ఎందుకు? గొబ్బెమ్మలు అంటే గౌరమ్మ, పెండ అంటే గౌరమ్మ, కుంకుమ పసుపు గౌరమ్మ. మరి నవధాన్యాలు అంటే పంట అంతా వండి ఇంట్లోకి వస్తుందిగా మేడం సంక్రాంతికి. మళ్ళీ నవధాన్యాలు పెట్టొద్దా? మళ్ళీ రేగ్గాయలు ఇప్పుడే కాదు వచ్చేది దగ్గుదలగనికి. రేగ్గాయలు పిల్లలకు పోసి నెత్తి మీద పోసి మంట తానాలు చేపిస్తారు, భోగితానం. మళ్ళా రేగ్గాయలు గొంతెమ్మల కింద పెడతాం, ఎందుకంటే రేగ్గాయలు ఉన్నాయి కదా గొంతెమ్మల కింద పెడదాం అని. పెడతారా లేకపోతే పెట్టాలని పెడతాం, ఉండగానే ఆచారం. నవధాన్యాలు, రేగి పండ్లు అన్ని గొంతెమ్మల కింద పెట్టి మంచిగా స్వామి తండ్రి గౌరమ్మ మమ్మల్ని సంవత్సరం దాకా మంచిగా ఉంచు, కొత్త పంట ఇందులోకి వచ్చింది, మళ్ళా సంవత్సరం దాకా మాకు మంచిగా కాలం గాని పంటలు వండని, మా పిల్ల జల్ల మా కుటుంబం అంతా మా ఊరు వాడంతా మంచిగా ఉండని మొత్తం మేడం. మేము మా ఊరు వాడ మంచిగా ఉండని మేము గిరాగుట్ట కాడ 5 రోజులు మంచిగా బండ్లు తిరిగి పానం మంచిగా ఉండని, ఇంటికి రాని, ఎవరు గొట్లాడొద్దు, గొడవలు వద్దు, అంతా మంచిగా ఉండని, ఊళ్ళో గ్రామంలో మొత్తం మంచిగా ఉండదని మొత్తం మేడం మేము. అంతే అంతే అయిపోయింది. సో మరి మీ దిక్కు చెన్నమ్మ గారు, మీ దిక్కు? మా దిక్కు బండ్లు వెళ్తాయి. ఇదమ్మ దేవుడు ఉండు, ఇదమ్మ కాడికి మాందాత అని వాళ్ళ ఉండరు, వాళ్ళకి బండ్లు వెళ్తాయి. వాళ్ళకి బండ్లు అంటే బండ్లు గురక బండ్లు ఇట్లా కట్టుకొని పోతారు చూడు. గురక బండ్లు ఎడ్లు ఎడ్ల బండ్లు తీసుకొని ఆడికి ఇదమ్మ కాడికి పోయి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకొని, ఇంట్లో కూడా పూజ చేసుకొని, గోబ్బెమ్మలు పెట్టి, మేము కొత్త పంట ఏదన్నా వస్తే ఆ దేవునికి కూడా ఫస్ట్ ఇస్తాం. ఇదమ్మ దేవునికి, ఇదమ్మకు మాందాతకి ఇద్దం పడుతుంది. అందుకోసం వాళ్ళకి పెద్ద పండుగ చేస్తారు. ఇప్పుడు మీ ఊర్లో చేస్తారా? చేస్తారు. ఇదమ్మకు మాందాతకు వాళ్ళకు పెద్ద యుద్ధం ఉంటది మేడం. వాళ్ళకు యుద్ధం మాందాతతోని ఇదమ్మ యుద్ధం చేస్తుంది. యుద్ధం చేసి ఆమె పాతికెలాడుతుంది. పాతికెలాడి మాందాత మహారాజా గవాలే యుద్ధమయ్యా, మందాత మహారాజా గవాలే యుద్ధమయ్యా. అబ్బబ్బ నేను ఇంకా తాళజాల, ఈ దెబ్బలకు నేను ఇంకా ఓర్వజాల, కొరడ దెబ్బలు నన్ను కొట్టుచుండే, కొరడ దెబ్బలు నన్ను కొట్టుచుండే. అవునవునే ఆడిదాన అహంకారం ఎందుకే, అవునవునే ఆడిదాన అహంకారం ఎందుకే, అడ్డా పటాలు కట్టేదానా, అడ్డా పటాలు కట్టేదానా అని మాందాత మారాదంట. ఇట్లా ఇద్దే ఉంటది. అందుకని ఆ పండుగ మేము కూడా గొప్పగా చేసుకుంటాం మేడం. సంక్రాంతి అంటే అందరికి సంబరం. మాందాత వేరు మహారాజు వేరా? మాందాత ఒకటే, మహారాజు ఒకటే. అంటే ఇదమ్మకు మాందాత కిద్దెం పడుతుంది. ఆమె పిడిలేని కొడవలు ఇచ్చి వరిసేను గోయమంటది. మాందాత మహారాజుకు పిడిలేని కొడవలు ఇచ్చి వరిసేను గోయమంటే ఆయన మాందాత ఇబ్బంది పడతాడు. పిడిలేని కొడువలితో వర్కెట్లు భోజుదును, పిడిలేని కొడువలితో వర్కెట్లు భోజుదును. ఇదమ్మ అంటాడేమని ఆమె ఎన్ని కష్టాలు పెట్టినా ఇది అంటాడు కానీ ఇదమ్మ అన్నాడు. ఎందుకని? ఆయనకు ఒక దీక్ష, పురుష గర్భమున పుడతాడు. పురుష గర్భమున అమ్మ అంటారా? నే చీరి పుట్టిన వాడబామా పురుష గర్భమున అని అంటాడు. పురుష గర్భమున అంటే ఒక మొగ ఆయన కడుపున పుడతాడు మాందాత. ఆయనకు అందుకనే అంత అహంకారం. అట్లా పురుష గర్భమున పుట్టి నీతిలో సంతోషలోలా నీరజాక్షిరో నిజమేళ ఎందుకొరకయ్యా ఈ జగమెందుకు తల్లడిల్లెను ఎందుకొరకయ్యా. ఆయన పుట్టినప్పుడు జగన్ తల్లడిల్తుంది. అందుకు ఆ శంకరుని అడుగుతారు. అడిగితే అప్పుడు చెప్తాడు,
మా మాందాత పురుష గర్భమున పుట్టిండు ఒక అప్పుడు పెద్ద కథ మేడం. నేనుగా చెప్పండి దేవుని ఇట్లాంటి చెప్పుకునేది. అంతా చెప్పాలి కదా, వాళ్ళు కూడా వాళ్ళు కూడా చెప్తారు. మనం నైట్ మొత్తం చెప్పుకుందాం. అయ్యో నైట్ మొత్తం మళ్ళీ ఆట కూడా చెప్పొద్దా? చెప్పాలి. ఆట కూడా ఆడాలి. చాలా బాగుంది. చాయ్ వద్దా? ఇదమ్మ కాడికి పోతాం. బాగా సత్యం మేడం, మస్తు సత్యం ఉంటది. మేము సంక్రాంతి అంటే సంబరాలు. మళ్ళా సార్ వీటికన్నా చేయాలి. చేస్తాం మేడం, బాగాలేదు అంత బాగా చెప్తున్నారు కదా. అవును మరి. మరి భాగ్యమ్మ మీ సైడ్ ఎట్లా చేస్తారు? మా సైడ్ అంటే ఇప్పుడు అప్పుడు తాతలు ముత్తాతలు సంక్రాంతి పండుగ ఎందుకు చేయాలంటే మొట్టమొదటిగా సంక్రాంతి పండుగ అనేది ఒక పేదలకు ఒక పండుగ. ఇది ఎందుకంటే పేదోళ్ళకు అప్పుడు పండుగ అనేది తెలియదు. మా తాతలకు కూడా దీపావళి తెలియదు, దసరా తెలియదు, ఉగాది పండుగ ఒకటే తెలుసు అప్పటి రోజుల్లో. దసరా తెలియదా? దసరా అప్పట్లో రాజులు వెళ్ళేటోళ్ళు. దసరాలు రాజులు, కోంటోళ్ళు, బాపనోళ్ళు వెళ్ళేటోళ్ళు. మా లాంటి వాళ్ళకు అప్పుడు పండుగలు లేదు, తక్కువ పండుగలు. మా తాత వాళ్ళు గాని, మా నాయనమ్మ వాళ్ళు గాని, మా అమ్మమ్మ వాళ్ళు గాని, నేను పుట్టినప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళు చేసేది పండుగ. ఎందుకంటే వాళ్ళకు అప్పట్లో ఇప్పుడు నాగు కానీ తెస్తారు వడ్లు, కుండేడాళ్ళు పెడితే వీళ్ళు పండినాక 2 గుండలు పెట్టాలి వాళ్ళకు. నాగు కానీ తెస్తారు, వేసేటప్పుడు వాళ్ళకు కుండ పెడతారు దొరళ్ళు. వీళ్ళకి 2 పండినాక 2 పెట్టాలి వాళ్ళకు. ఆ పంట వచ్చినప్పటికీ ఇంటికి ఈ సంక్రాంతి పండుగకు ఎందుకు చేయాలంటే పండుగ ఇప్పుడు ఈ ఉగాది గాని, దసరా గాని, దీపావళి గాని ఇలా కూలి వేసుకునేటోళ్ళకి అప్పుడు పండుగలు లేవు. అప్పుడు ఇప్పుడు ఈ సంక్రాంతి పెద్దగా చేయడం ఏంటంటే ఇప్పుడు ఆ పంటలన్నీ ఇంటికి వస్తాయి. ఒక బండ్ల నిండా ఎద్దులను అలంకరించి ఒక చెరలకు తీసుకుపోయి ఎద్దులను ఎంత ఆరోగ్యంగా కడిగించి దానికి ఒక రంగేసి బండ్లకు కూడా ఎర్రమన్ను పట్టే, సున్నం పట్టే పెడతారు. జాజు పట్టెలు పెడతారు. జాజు పట్టెలు పెట్టి ఎద్దులకు కూడా మన గజ్జలు, మూగ గజ్జలు, కాళ్ళ గజ్జలు నడుముకు కడతారు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ చాలా. నాకు మేనమామ గారు 8 మంది. 8 మంది నాకు మేనమామ గారు. 8 మందితోడు మా అమ్మ ఒక్కతే. మా మామగారు ఇట్లా చేసేది బండ్లు అట్లా అన్ని ఇలా జాదులు పెట్టి ఇట్లా రంగులేసి, అంటే 8 మంది అంటే 8 బండ్లు అనేది పోసుకొచ్చేది. వడ్లు పోసుకొచ్చడం వల్ల ఈ పండుగ వాళ్ళకి ఎంత సంబరం అంటే అంత సంబరం. ఈ పండుగ మంచిగా పెండేసి అల్లికి గొబ్బెమ్మలు ఎందుకు పెడతారంటే మొట్టమొదటిగా గోవు పెండను మనం ఒక భూదేవికి పూజ చేయడం అంటే సంక్రాంతికే. మేము భూదేవికి పూజ చేయడం అంటే సంక్రాంతి పండుగకే భూదేవికి ఒక గొబ్బెమ్మకు కుంకుమ పసుపు అలంకరించి గొబ్బెమ్మను పెట్టి ఒక భూదేవి చుట్టూ రౌండ్ గా తిరిగి మొక్కి, మేము ఈ సంవత్సరం అంతా ఎన్ని తప్పులు చేసినా నువ్వు మన్నించి మళ్ళా సంవత్సరం వరకు మళ్ళా మాకు ధాన్యం ఇయ్యి తల్లి అని నవధాన్యాలు కోసి ఆ రేగి బండ్లు పెట్టి మొక్కడం అంటే ఈ సంక్రాంతి పండుగ. ఇట్లా చేయడం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ గాని, మా అత్త వాళ్ళ ఇంటికాడ గాని ఇప్పటి కూడా మా బావ, మేమందరం మొక్కున్న మా బావ కడతాడు బండి. పూజ చేయడం, ఒక పట్టు చీర కట్టడం అట్లా కట్టి. మేమేమో బోనాల పండుగ కట్టేది, సంక్రాంతి పండుగ కట్టారు. మా సైడ్ ఇప్పుడు అట్లా కడతారు, అట్లా చేశారు. బోనాల పండుగకి బండ్లు గురించి మంచిగా జాజు బొట్లు, సున్నం జాజు రాసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి చీర కట్టి మధ్యలో పలారం పెట్టి బోనాలు ముందు బోనాలు వెనక బండ్లు తర్వాతకి మళ్ళీ గుడికాడు పోయినాక బోనాలు బండ్లు కలిసి తిరిగి మళ్ళీ సంక్రాంతి పండుగకు జొన్నలు తెచ్చుకొని నూగులు వేసుకొని, నువ్వులు చిక్కుడుగాయ కూర కంపల్సరీ ఉండాలి. చిక్కుడుగాయ కూర కంపల్సరీ, నువ్వుల రొట్టె. చిక్కుడుగాయ కూర ఎందుకు కొంటారు చెప్పు? చిక్కుడుగాయ కూర ఎందుకు కొంటారు అంటే ఈ సంక్రాంతికి చిక్కుడుగాయ ఎక్కువ కాస్తుంది. చలికి ఎంత కాస్తుంది, మంకర కరిచినప్పుడు చిక్కుడుగాయ గాని బెండకాయ గాని ఏదైనా కానీ కాత ఇప్పుడు ఎక్కువ వస్తుంది. బొబ్బరికాయతో సహా బొబ్బర్లు ఇప్పుడే వంతాయి, చిక్కుడుగాయలు ఎక్కువ కాస్తాయి. చిక్కుడుగాయ కంపల్సరీ తినాలి. సంక్రాంతికి సద్ద రొట్టె, ఉగాదికి అదేంటి ఇంగువ అంటారు, ఇంగువ ఉగాది పచ్చడి. మా సైడ్ అయితే ఇంగువ కూడా కొంచెం వేసుకుంటారు పచ్చళ్ళు వేస్తారు. అది సంక్రాంతికి అయితే మా సైడ్ అయితే సద్ద రొట్టెలు కంపల్సరీ. కార్తీక ఏమో ఇంగువ తింటాం మేము. మృగశిర కార్తీక నల్ల కోడి వస్తుంటారు మేడం. ఇంగువ తింటారు. మా సైడ్ అయితే కొంచెం వేసుకుంటాం మేడం. ఉగాదికి అయితే కంపల్సరీ వేసుకుంటారు, దాంట్లో వేసుకుంటారు. సంక్రాంతికి సద్ద రొట్టెలు, చిక్కుడుగాయ, నువ్వుల రొట్టెలు
మళ్ళా మలత రోజు భోగి పండుగ కొత్త గురికి తెచ్చి కొత్త గురిగిలో పాలు పోసి ఒక్కొక్క భోగి మంట పెట్టి ఆ మంటలో పాలు వంగియడం ఫస్ట్ కొత్త గురిగిలా. ఎందుకట్లా పాలు వంగియడం అంటే ఇది కొత్త పొంగిస్తారా? గురిగి పెట్టి కొత్త గురికి తెచ్చి గురికి ఒక కంకణం కట్టి పూజ చేసి ఆ గురిగి నిండా పాలు పోసి నేను కూడా ఇప్పటికి చేసుకుంటా. అవునా? మా అమ్మమ్మ చూపించింది, అది నాకు తప్పదు, ఇంకా చేస్తూనే ఉంటాను ఎన్ని రోజులు. నేను కూడా ఇప్పుడు చేస్తే కొత్త గురిగిలో పాలు వండి పొంగించుకొని నువ్వులు వేసుకొని ధనధాన్యాలు వేసుకొని తింటాం. ఆ పాలలో మళ్ళీ చేమి వేసుకొని ఏదో ఒకటి చేసుకొని తింటాం. సూపర్, మీ బాగుంది. అమ్మ మరి పోయినమ్మా మీ సైడ్ ఎట్లా చేస్తారు? మా సైడ్ ఎట్లా చేస్తారు మేడం, ఇండ్లు అలుకుంటారు, వాకిన్లు అలుకుంటారు. ఇట్లా ఎద్దులకి మంచిగా ఎద్దులని కడిగి ముస్తాబు చేస్తారు. ఎద్దులకు కొమ్ములకు కూడా రంగులు వేస్తారు. ఇంకా కాళ్ళకు కుంకుమ పసుపు పెడతారు. పసుపు పెట్టి అంతా ఇట్లా గజ్జలు మువ్వులు అన్ని తయారు చేసి మంచిగా చేస్తారు. మంచిగా తయారు చేసి ఆ ఎద్దులకు పూజించి దండం పెట్టుకొని పండుగ చేసుకుంటారు. నువ్వుల రొట్టెలు చేసుకుంటారు ఫస్ట్ రోజు. సెకండ్ రోజు పులగమని చేసుకుంటారు. ఖచ్చితంగా నువ్వులేసి, నల్ల నువ్వులైనా సరే తెల్ల నువ్వులైనా సరే ఏవో ఒకటి వేసి ఇంత పాలు పోసి కొత్త కుండలు అది పులగం వండి ఖచ్చితంగా పులగం తినాలంటది. ఆ రోజు పులగం తిని మళ్ళీ మరుస రోజు ఏదో పండుగ చేసుకుంటారు. మొత్తానికైతే సంక్రాంతి సంబరాలు ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క తీరుగా, కాకపోతే అందరి చేసే విధానాలు చాలా బాగున్నాయి. మరి మన వనిత చెప్పలే ఇంకా పండుగ గురించి. మా అత్తమ్మ చెప్పింది కదా మేడం. మీ అమ్మోళ్ళు ఎట్లా చేసేది? మీ అత్త అంటే ఇక్కడ మీరు చేసేది మీ అత్త చెప్పింది, మీ అమ్మోళ్ళు ఎట్లా చేసేది? మా అమ్మల దగ్గర అయితే ఒక్క సంక్రాంతికి బోనాలు అవుతాయి మేడం, ఇంకొక సంక్రాంతికి కావు బోనాలు. అయితే అక్కడ ఎట్లా చేస్తారంటే ఊళ్ళకి ఇంకా రేపు బోనాలు అంటే ఈ రోజే సంక్రాంతి రోజు బోనాలు అవుతాయి. భోగి రోజే రావాలి అందరు ఆ ఊర్లకి. ఇంకా వేరే వాళ్ళు సంక్రాంతి రోజు రానికే వీలు ఉండదు, పోనీకే వీలు ఉండదు. అది కట్ట అని వేస్తారు ఊరుకు మొత్తం. అయితే అక్కడ మొత్తం కావాలి ఉంటారు, మా ఊరు వాళ్ళు అంతా కావాలి ఉంటారు. ఇంకా అక్కడ మొత్తం పొలిమేర కాడ అని ఊరు చుట్టూ కావాలి ఉంటారు 4 దిక్కుల. ఎక్కడికి వెళ్ళి రాకుండా ఉంటారు అనమాట. బస్సులు గాని బండ్లు గాని ఏవి రావులకి ఆ రోజు. ఇంకా సంక్రాంతి రోజు భోగి రోజు నైట్ వస్తారు, సంక్రాంతి రోజు ఇంకా అట్లా చేస్తారు. చేసి పొద్దున 12 గంటల వరకు బోనాలు వెళ్తాయి మేడం. బాగా గ్రాండ్ గా చేస్తారు బోనాలు. ఇంకా బోనాలు చేసి మళ్ళా అన్ని ఇట్లా మన ఊళ్ళో అన్ని పశువులు ఉంటాయి కదా మేడం. ఇప్పుడు పశువులు అంటే మేకలు బళ్ళు అన్నిటిని గుడికాడికి తీసుకొస్తారు, మైసమ్మ గుడికాడికి తీసుకొస్తారు. అన్ని ఏ ఊళ్ళో ఎన్ని ఉంటే అన్ని తీసుకొస్తారు మేడం. అన్ని తీసుకొచ్చి ఆడ ఉంచి బోనాలు ఎత్తుకుపోతారు. ఆడికి ఎత్తుకుపోయినాక ఈడిగోళ్ళ ఇంటికి పోతారు అందరు. మళ్ళీ ఈడిగోళ్ళ ఇంటికి డోర్లు అవన్నీ కొట్టుకుంటా పోయి, ఈడిగోళ్ళు అంటే గౌడ్స్ ఉంటారు కదా మేడం, గౌడ్స్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి కొత్త కుండలా కళ్ళు తెస్తారు మేడం. స్పెషల్ గా బాగా శివాలు పుట్ట ఎక్కువ అమ్మవారు పునకాలతోటి తెస్తారు. బాగా తెచ్చి ఆ కుండ బలికుండ అని అంటారు మేడం. ఆ కుండ తెచ్చే వరకు బోనాలు తిరిగి ఆడ పెడతారు. పెట్టి ఆ కుండ తెచ్చినాక అమ్మవారి ముంగట చాలా అన్నం దాని ఎత్తైనా పోస్తారు. బాగా కుంభం బాగా ఎత్తుగా పోస్తారు, చాలా ఎత్తుగా పోస్తారు. పోసి అది ఒక కొత్తది గంప తెస్తారు. గంప తెచ్చి ఆ గంపలు ఎత్తుతారు. అది కొంచెం అది ఎత్తి ఇంకా అవి ఆటలో పోస్తారు మేడం. నైట్ ఆటలో పోసి కడతారు గుడికాడ. అందులోకైనా ఒక సప్ప తీసుకుంటారు, ఎవరు సాకలోళ్ళు తీసుకుంటారు. అది సాకలోళ్ళు తీసుకొని వాళ్ళు అంటే సాకలోళ్ళు 2-3, ఒక ఆయన ఆ సాకలైన అది తీసుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ కులాల విధిగా మాది వాళ్ళు ఉంటారు కదా మేడం, ఎస్సీలు, వాళ్ళ దాంట్లో గంప ఎత్తుకుంటారు వాళ్ళు. అట్లా ఎత్తుకొని ఇంకా అది మొత్తం అది పశువులు అని ఉంటాయి కదా అటు చుట్టూ తిరుగుతారు అనమాట. అదంతా జల్లుకుంటా ఆ కుండ ముంగలు ఎత్తుకొని దాంట్లో కొమ్మలు వేసి ఇట్లా జల్లుకుంటా అదంతా అటు చుట్టూ తిరుగుతారు. తిరిగి ఆ తర్వాత అదంతా వరకు 5 అట్లా అవుతుంది మేడం పొద్దున్న నుంచి. ఇంకా అయితే అట్లా అయినాక అది జల్లినాక పశువులు ఎవరు ఇళ్ళ కాళ్ళకు పోయినాక ఊళ్ళకు ఏవైనా వస్తాయి. సంక్రాంతికి చాలా గ్రాండ్ గా చేస్తారు. అది చాలా థ్యాంక్ యూ అమ్మా అందరికి. ఎందుకమ్మా? సంక్రాంతి సంబరాలు చెప్పినందుకు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త పంటలతో కోడి పుంజులతో వచ్చిందను. పోదమ్మా ఎడిపోతావు? అగో ముసలోళ్ళు వణుకుతున్నారు. అంతేనా? ఇప్పుడు ఒక రౌండ్ మొత్తం పాటలు, సంక్రాంతి గురించి మాటలు, అంటే ఎవరు ఎక్కడ ఎట్లా చేస్తారు అనేసి అన్ని తెలుసుకున్నాం కదా. అవును మేడం. ఇప్పుడు ఇంకా మళ్ళీ పాటలతో మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం, సరేనా? సరే మేడం.